నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో గత కొద్ది రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం అనుకుంటా, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో సముద్రం ఉంది అని ఆయన వ్యంగ్యంగా మాట్లాడినటువంటి నేపథ్యం. మరి ఇప్పుడు నిజంగానే హైదరాబాద్లో సముద్రం ఎక్కడుంది అని వెతుక్కుంటున్నటువంటి సందర్భంగా ఇప్పుడు నగరమంతా సముద్రంలాగా కనిపించింది. నేను ఒకరోజు వర్షానికి, ఒకరోజు గంటపాటు వర్షానికి పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు సముద్రాన్ని తలపించినాయి, రోడ్లు సముద్రాన్ని తలపించినాయి, కార్లు కొట్టుకుపోయినాయి, బండ్లు కొట్టుకుపోయినాయి. ఆఖరికి ఈదుకుంటా ఇంట్లోకి చేరాల్సినటువంటి పరిస్థితి, గంటల కొద్ది ట్రాఫిక్ జాము. మరోవైపు లోతట్టు ప్రాంతాలని హైడ్రా ఏదైతే డిఆర్ఎఫ్ సిబ్బంది ఉందో, డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్, బోట్లు వేసుకొని మరీ కాపాడాల్సినటువంటి పరిస్థితి. అసలు హైదరాబాద్లో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఫ్లైఓవర్ల మీద కూడా నీరు ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఎక్కడ లోపం? అంటే అధికారుల వ్యవస్థలో లోపమా, లేకుంటే ప్రజల్లోనే ఏమన్నా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందా, లేకుంటే మన కబ్జాల కారణంగానే ఈ విధంగా అయిందా? అసలు హైదరాబాద్లో ఇంత వరద పోటుకు, రోడ్లపైన వర్షపు నీరుకి కారణం ఏంటి? అసలు ఎందుకు సముద్రాన్ని తలపిస్తోంది? మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. నిన్న మీరు చూసే ఉంటారు, సాయంత్రం ఇంటికి చేరుకోవాలంటే కనీసం ఒక 1/2 కిలోమీటర్లు అంటే గంట పట్టింది. మొత్తం అడుగున ట్రాఫిక్ జామ్, బంపర్ టు బంపర్, గుంతలమయం, రోడ్ల గుంతలన్నీ నీళ్లు, ఆఖరికి ఇట్లా ఇరుక్కున్నటువంటి వాళ్ళు డిఆర్ఎఫ్ వాళ్ళు బోట్లు వేసుకొని బయటికి సేఫ్గా తీసుకొచ్చారు. మరోవైపు ఫ్లైఓవర్ల మీద కూడా వర్షపు నీరు, అంటే గతంలో పంజగుట్ట ఫ్లైఓవర్ ఒక దగ్గరే ఉండేది, ఏదో ఒకనొక సందర్భంలో హెవీ రైన్కి. అది కొత్త ఫ్లైఓవర్ కదా, కొండాపూర్ది, మొన్న ఓపెన్ చేసినట్టున్నారు. అదే 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 అనుకుంటా. అదే కొండాపూర్ ఫ్లైఓవర్, తర్వాత ఇంకా చాలా అన్ని ఫ్లైఓవర్లు కూడా వాటర్తో క్లాగ్ అయిపోయింది పెద్ద ఎత్తున. అసలు నిజంగా చెప్పాలంటే ఒక సముద్రము నదిని తలపించింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? అండర్ పాస్ లో అయితే, అండర్ పాస్ లో కూడా మొత్తం నీళ్ళే, అసలు బండిపోయే పరిస్థితి లేదు. దారుణం అదే. అంటే మీ అనాలిసిస్ ఏంటి? అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? అంటే బేసిక్గా ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి. ఒక కాలనీ మనం లేఅవుట్ చేసాం. హైదరాబాద్లో ఒక ఏరియా తీసుకుందాం, ఏదో ఒక ఏరియా చెప్పండి, బ్లైండ్ ఏదో కూకట్పల్లి, కూకట్పల్లి, అమీర్పేట ఒక డబ్బా తీసుకున్నాం కూకట్పల్లిలో. ఫస్ట్ ఆ కాలనీ, ఫర్ ఎగ్జాంపుల్ XYZ కాలనీకి నువ్వు లేఅవుట్ వేసినప్పుడు అక్కడ ఒక 100 ఫ్లాట్లు పడతాయి. 100 ఫ్లాట్లు అంటే అది నువ్వు కమర్షియల్ లేఅవుటా లేకపోతే రెసిడెన్షియల్ లేఅవుటా, నెంబర్ 1 అండ్ నెంబర్ 2. నువ్వు రెసిడెన్షియల్ లేఅవుట్ వేసావు. రెసిడెన్షియల్ లేఅవుట్ 100 కొంపలు వస్తాయి అంటే ఒక్కొక్కటి డూప్లెక్స్ కట్టుకున్నా, అపార్ట్మెంట్లు నువ్వు 2-3 పర్మిషన్స్ ఇచ్చినా, మోర్ ఓవర్ ఒక 1000 మందికి సరిపడా అక్కడ అన్ని ఫెసిలిటీస్ నువ్వు ఏర్పాటు చేస్తావు. 1000 మందికి సరిపడా అండర్ డ్రైనేజ్ సిస్టమ్, 1000 మందికి సరిపడా వాళ్ళు ఏం వాడినా ఉండే మంచి పవర్, ఇట్లాంటివన్నీ నువ్వు పెట్టేసి ఉంచుతావు. నా వాట్ హ్యాపెండ్, ఇప్పుడు అదే కూకట్పల్లిలో అది ఎప్పుడు నువ్వు లేఅవుట్ ప్లాన్ చేసినప్పుడు ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిన తర్వాత మన హైదరాబాద్ ఏమైందంటే అది మొత్తం ఆ లేఅవుట్ అంతెత్తుకు ఎదిగింది. చిన్న ఇండిపెండెంట్ హౌస్ కూడా, ఇంతున్న హౌస్ కూడా ఇట్లా పైకి వెళ్ళిపోతాయి. అక్కడ ఇప్పుడు 5గురికి సరిపడా ఉండేటువంటి హౌస్లో నువ్వు 50 మందిని ఉంచావు. నువ్వు పైన హాస్టల్ ఇస్తే దాంట్లో 100 మంది ఉంటారు. నెక్స్ట్ ఒక ఆఫీస్కి ఇచ్చావనుకో, దాంట్లో కూడా రోజుకి 50 మంది తిరుగుతారు. ఓ బ్యాంకుకి ఇచ్చావు, ఎంత కాదన్నా 50 మంది ఉంటారు. వాట్ ఎవర్. ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో 1000 కెపాసిటీ అయినా సరే సేఫ్ సైడ్ వాడు 5000 కెపాసిటీకి సేఫ్గా ఉండడానికి కడతారు. ఎందుకంటే అప్పుడప్పుడు వర్షాలు పడ్డా ఇంకేమన్నా అయినా సరే డ్రైన్ అవడానికి, పోవడానికి, ఏదైనా ఫంక్షన్లు చేసుకున్నా ఏమైనా సరే పోవడానికి పెట్టుకుంటారు సేఫ్ సైడ్. అది మనం ఏం చేసాము, ఆ 1000-5000కి సరిపడా ఉన్నటువంటి ఆ కాంప్లెక్స్లో మనం 2 లక్షల మందిని తోసాం. ఈ 2 లక్షల మంది రోజు బాత్రూంలో పోయి స్నానాలు చేసి అన్నీ చేసి అంట్లు దోమి అది కడిగి ఇది కడిగేసరికి ఆ వాటర్ అంతా అది నిండి వచ్చింది అండర్ గ్రౌండ్. అది ఎటు పోవాలి, అటు ఇటు పోయి హుసేన్ సాగర్ వదులుతున్నావు, లేకపోతే నాలా వదులుతున్నావు, ఇంకేటో వదులుతున్నావు. అవి కూడా ఫుల్ వెళ్తున్నాయి. అది క్లీన్ చేసేవాడు లేదు, అది జామ్. ఇక్కడ ఏమవుతున్నాయంటే వాటర్ అటుపోలేక ఇటుపోలేక తిప్పి కొడుతున్నాయి నీకు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ పోవడానికి మార్గం లేదు, ఎక్కడా కూడా మార్గం లేదు. అండ్ ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ లేఅవుట్ వేసావో మినిమం 5000 మంది వచ్చినా సరే అకామిడేట్ చేయగలిగే కెపాసిటీ ఉంది అన్నట్టు నువ్వు లేఅవుట్ వేసావు. దాంట్లో ఇప్పుడు ఏమైందంటే 2 లక్షల మంది ఉన్నారు. అలాంటి ఒక కాలనీ హైరైజులు పెరిగినాయి. హైరైజ్ అయినా కదా అన్నీ కూడా. ఇప్పుడు అమీర్పేటకు వద్దాం. ఇంతకుముందు అది రెసిడెన్షియల్లో ఒక 1000 మంది ఉండే ఒక కాలనీ. ఇప్పుడు దాంట్లో కూడా 2 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు. అన్ని నువ్వు హాస్టల్ చేసేసావు. నాలాలు ఎంత కూడా వాటర్తో క్లాగ్ అయి నిండిపోయి ఉంది. ఈ వర్షం నీరు పోవడానికి మార్గం లేదు. కానీ గత ప్రభుత్వం స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అని చెప్పేసి నాలాలు కట్టారు.
అయినప్పటికి కూడా సేమ్ సిచ్యువేషన్లో మార్పు రాలా. అంటే రీసెంట్ టైమ్స్లో నేను అనుకోవటం ఈ రైనీ సీజన్ వస్తున్నటువంటి క్రమంలో అధికారులు కొంత అప్రమత్తతోటి ఆ నాలాలు శుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా, లేకుంటే నాలా సైజు పెంచాలా? నో సైజ్ కూడా అవసరం లేదు, శుభ్రం చేస్తే చాలు, ఇనఫ్. లెట్ ద వాటర్ గ్రో ఫీల్. అంటే అది మీరు ప్లాస్టిక్ సంచులు వేసేస్తున్నారు, మీ డస్ట్బిన్ సంచులు వేస్తున్నారు, చెట్లు ఎక్కడెక్కడ చెట్లు ఇరిగిపోతాయి అన్ని అందులోనే ఉంటుంది, అంత ఇంత. అది ఎప్పుడు డీకంపోజ్ అవ్వాలి, అవ్వవు. వాటర్ బాటిల్ అది ఇది మొత్తం పోయి దగ్గర ఇంత ముద్ద మళ్ళీ దాంట్లో ఫామ్ అయ్యే పాకురు గీకురు ఇవన్నీ ఉంటాయి. ఎప్పటికప్పుడు దాన్ని నాలా శుభ్రం చేస్తే మనకి సేమ్ ఇంట్లో ఉండే ప్రాబ్లమే. ఇప్పుడు కిచెన్ ఉంది, కిచెన్లో మనందరం చేసే చాలా సింపుల్ మిస్టేక్ ఏంటంటే టీ వడగట్టిన తర్వాత ఆ పౌడర్ని అందులో వేసేస్తాం, అది కంపోజ్ అవ్వదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. పెరిగి దాంట్లో జమ అయ్యి ఒక్కోసారి వాటర్ పైకి వస్తే మళ్ళీ ప్లంబర్ని పిలిచి చేయించుకుంటాం. ఇంతే, ఆ సేమ్ బయట చెత్త అయినా ఇంతే, ఎక్కడైనా. మీరు నమ్మరు, మొన్న రీసెంట్ టైమ్స్లో మూసాపేట అనుకుంటా నాకు తెలిసి ఒక నాల మొత్తం అంటే వాటర్ ఫుల్గా పేరుకుపోయింది. నాల శుభ్రం చేయడానికి అంటే వర్షంలో నీళ్లు క్లియరెన్స్ కోసం వెళ్ళి తీస్తే జిహెచ్ఎం మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు డైరెక్ట్గా వెళ్ళి తీస్తే అందులో థర్మోకోల్ షీట్స్ కొన్ని ఇన్ని అంటే లెక్కకు అందనటువంటి థర్మోకోల్ షీట్స్ పేరుకుపోయినాయి, నాల మొత్తం పేరుకుపోయినాయి. మూసాపేట కదా, ఇప్పుడు దాని సిచ్యువేషన్ చెప్తా. పక్కనే ఎర్రగడ్డ మార్కెట్, అదంతా ఫ్రూట్ మార్కెట్. ప్రతి ఫ్రూట్స్ వాళ్ళకి ఇవి ఈ ప్యాకింగ్ లోనే వస్తాయి. ఈవెన్ యాపిల్స్ గీపిల్స్ కూడా ఒక్కొక్కటి ఆ థర్మోకోల్ టైప్ ఆఫ్ అవే వస్తాయి. ఈ చెత్త అంతా ఫస్ట్ అక్కడ పడేసి, అది ఆ చెత్త కాకుండా బేసిక్గా పెద్ద ఇండస్ట్రియల్ థర్మోకోల్స్ కూడా అక్కడ వేసారు. మనం ఎందుకే అవి కరగవు, ఏం అవ్వము, బేసికల్లీ వేస్తున్నాం వాటర్ కానీ స్టాప్ చేస్తాయి ఫ్లోని. అట్లాంటివన్నీ వేస్తూ ఉన్నాం. ఫస్ట్ మనమే మారాలి. ఇప్పుడు ఇట్లా సిచ్యువేషన్ అయినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారని అడుగుతారు ప్రతి ఒక్కడు. మనం ఇంట్లో చేసే చిన్న పొరపాట్ల వల్ల కూడా ఇన్ని అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి, తిన్న తర్వాత కూడా మనం ఏం చేస్తాము, టొమాటోలు పచ్చిమిర్చి చెత్త అంతా నువ్వు డస్ట్బిన్లో పడేసి ప్లేట్ షింక్లో వేయాలి. ప్లేట్ అందులో వేసేస్తారు, దాన్ని మళ్ళీ అందులోకి తోసి అది అవన్నీ కూడా డ్రైనే. నీకు ఒక పైప్లో జమ అవుతూ ఉంటాయి లోపలికి. అది ఎక్కడ కరుగుద్ది, ఎందుకు కరుగుద్ది, దాని తత్వం అది కాదు కదా. అది ఎప్పుడో డీకంపోజ్ అవ్వాలి భూమిలో పడితేనే, ఇంకో జన్మెత్తాలి దానికి. అలాంటిది అన్ని దరిద్రం అంతా నీళ్ళల్లో దోసేస్తున్నాం. అండ్ ఇంకొకటి మన దగ్గర ఉన్న అంటే ఇటువంటి సిచ్యువేషన్ ఫ్లైఓవర్స్ మీద, ఎందుకంటే ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా వాటర్ కిందికి రావాలంటే ఖచ్చితంగా సైడ్ ఉన్నటువంటి పైపు ఆ అవుట్లెట్స్ నుంచి కిందికి రావాలి నీళ్లు. ఫ్లైఓవర్ నీళ్ళు కిందికే వస్తాయి ఆబ్వియస్గా. ఆ పైపులు అంతా కూడా జామ్ అయిపోయి ఇప్పుడు అక్కడ వాటర్ నిలిచింది అనుకోవాలి. అదొకటి ఉంది. అండ్ ప్రతి సంవత్సరం మనం చేసే బతుకమ్మలు ఉంటాయి, అండ్ మన బోనాల టైంలో అమ్మవార్లకు పెట్టే శాఖలు ఉంటాయి, అవి కూడా ఆకులు అవన్నీ పెట్టిన దాన్ని చెత్తకే తోస్తారు. మనం ఆడే మీరు నాకు అబ్జర్వ్ చేయండి, వినాయక నిమజ్జనం అప్పుడు సపరేట్ జిహెచ్ఎంసీ సపరేట్గా ఆర్గనైజ్ చేసి ట్రాక్టర్లు ట్రాలీలు పెట్టి డస్ట్బిన్లు అంటే ఒక సపరేట్ కంటైనర్స్ పెట్టి అందులో డ్రై వేస్టేజ్ అంతా వేయించి తర్వాత వినాయకుడిని మాత్రమే నీళ్ళల్లో వేసే పరిస్థితి ఉంటుంది. అదొకటి. కానీ బతుకమ్మలు ఎవరు ఆపలేము, మహిళల్ని కూడా అడ్డుకోలేము. వాటర్లో ఫ్లవర్స్ అన్నీ అది అట్లాగే ఉంటుంది, మురుగు కట్టి ఇంత ముద్ద అయిపోతుంది, అది కరగదు. నువ్వు భూమిలో వేస్తేనే అది పోతుంది, కానీ వాటర్లో అది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. చెత్తకు మించి చెత్త. అవి ఆగి ఇప్పుడు మీ నాళ్ళని బతుకమ్మ మనం ఎట్లాగో నీళ్ళలో చెరువుల్లో వదలాల్సింది. దాని తర్వాత అధికారులు లేకుంటే సంబంధించిన స్టాఫ్ నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో దాన్ని రిమూవ్ చేసి డ్రైగా పంపించాలి. అండ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇచ్చిన సలహా ఒకటి, ఎప్పుడైతే రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుందో ముందే వీళ్ళు నాళాలన్నీ క్లీన్ చేయాలన్నారు కదా, ది బెస్ట్ సొల్యూషన్ చెప్పాలి అంటే. ఇప్పుడు నిజంగా జూన్ ఆర్ మే ఆ టైంలో ఎండలు బాగున్నప్పుడే కదా, అప్పుడు ఏమి ఉండవు, నీకు అంత డ్రై ఉంటుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సేమ్ రెయినీ సీజన్ ప్రిపేర్నెస్ కోసం చెట్లు మొత్తం కొట్టేస్తారు, అవి కూడా నాళాల్లో పడుతున్నాయి. వీళ్ళు అటు ఇటు తీయట్లా మోస్ట్లీ, వీళ్ళు మంచిగా చేస్తున్నారు. ఆ తర్వాత ఇదే ఈ సమ్మర్లో ఎట్లా డ్రై ఉంటుంది, నువ్వు చెత్త ఈజీగా తీయొచ్చు కూడా, అదంతా ఎండిపోయే ఉంటుంది, నీకు ఆ స్మెల్లీనెస్ కూడా ఉండదు. సో హ్యాపీగా మీరు అవన్నీ క్లీన్ చేసేస్తే నెక్స్ట్ సీజన్లో వాటర్ ఫ్లో అయినప్పుడు. అండ్ ఇంకొకటి చాలా స్ట్రిక్ట్గా చెప్పాలి, ఈ వాటర్ కానీ నాళాలలో ఈ థర్మోకోల్స్ కానీ ఇవన్నీ వేయకూడదని. అప్పుడెప్పుడో ఒక మేయర్ ప్లాస్టిక్ రహితం అని చెప్పినప్పుడు మంచి చేంజ్ వచ్చింది హైదరాబాద్లో. బట్ ఇప్పుడు మళ్ళీ ఒక రకంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ మూడు సౌత్ ఇండియన్ సిటీస్లో టాప్ సిటీస్ మూడు కూడా సేమ్ ప్రాబ్లమ్ అదే కదా. ఎందుకంటే అకామిడేషన్కి మించి మనం జనాల్ని తోస్తున్నాం. ఇంకా చెప్పనా, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ ఉంటుంది,
ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత జనాలు వస్తారా? నువ్వు కన్స్ట్రక్షన్ చేసే టైంలో కూడా ఈ కూలీలు గిలీలు అంతమంది ఉంటారు, వాళ్ళు ఒక 100 మంది. పైగా మీరంటే కన్స్ట్రక్షన్ అంటే గుర్తొచ్చింది, కన్స్ట్రక్షన్ వేస్ట్ కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వేసావు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూల్చావో లేకపోతే ఏదో చేసావు, దాన్ని అంతా తీసి ఎడబడతాడు పడేయడం, రోడ్ల పక్కల కూడా ఎత్తేసి పోసేసి వెళ్ళిపోతుంటారు నిర్మాణం. మనం రెస్పాన్సిబుల్గా ఉంటే మన సిటీని మనం క్లీన్గా పెట్టుకుంటే ఈ పరిస్థితి రాదు. ఎందుకంటే ఈ నీళ్లు పోవడానికి లోపల అన్ని అడ్డుగోడలు మనమే వేసేసాం, అది ఫ్రీగా వెళ్ళిపోవాలి. సో మనమే మారాలి అంతేగాని రాజకీయ వ్యవస్థ లేదంటే కనుక అధికారుల్లో మార్పును మనం ఎక్స్పెక్ట్ చేయాలి. వీళ్ళు కూడా చేయాల్సింది ఒకటి ఇందాక మీరు చెప్పింది, సీజన్కి ముందు అన్ని క్లీన్ చేసుకుంటే బెంగళూరులో కానీ చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ ఈ సిచ్యువేషన్ ఉండదు. అండ్ పరిమితికి మించి ఇక్కడ జనాలు ఉండకూడదు అని ఒక రూల్ పెట్టండి, నిజంగా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ కాలనీస్ అంతే అకామిడేట్ చేయగలిగే డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నప్పుడు నువ్వు దాంట్లో అంతమందిని తోస్తే ఆ నీళ్ళని ఎక్కడికి పోతాయి? ఒక్కొక్కడు 3-4 బకెట్ల స్నానాలు చేస్తున్నాడు ఇవాళ రేపు, ఆ నీళ్ళు ఫ్లో కదా, షవర్లే. అండ్ అక్కడక్కడ ఇవన్నీ ఉంటున్నాయి. అండ్ మళ్ళీ వాళ్ళ ఇదేంటిది హాస్టల్స్లో ఇప్పుడు వాషింగ్ మిషన్లు ఇచ్చేస్తున్నారు, వీళ్ళు రోజు ఉతుక్కుంటారు బట్టలు, ఆ నీళ్ళన్నీ అటే పోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ కాలనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేఅవుట్లో 1000కి మించి ఉండొద్దు. ఇప్పుడు ఓనర్స్ చెప్పండి, మీ బిల్డింగ్లో ఎంతమంది ఉంటున్నారు? 60 మంది ఉండొద్దు. మీరు కట్టినప్పుడు 6 ఉంటామని అన్నారు, రెంట్కి ఇచ్చుకుంటే 2కి ఇచ్చుకో, పరిమితికి మించి ఉంటుంది. కానీ పరిమితి లేదు ఇప్పుడు దాకా, పరిమితి అది ఉండాలి. ప్రభుత్వాలు ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసా అపార్ట్మెంటా ఇన్ని ఫ్లాట్స్ పర్మిషన్ ఉంది, కానీ అందులో ఒక ఫ్లాట్లో 50 మంది ఉండొచ్చు, అది నీ వ్యక్తిగతం, అది ప్రభుత్వానికి లెక్కలేదు కదా ఇప్పుడు దాకా. కానీ అప్పుడు ఏంటంటే లేఅవుట్ వేసినోడు పాపం వాడు ఇంతమందే ఉంటారేమో అని కలగని వాడు లేఅవుట్ వేసుకుంటాడు, నువ్వు దాంట్లో అందరినీ దోసేస్తాయి, ఎక్కడికి పోతారు వీళ్ళంతా. అండ్ ఒకప్పుడు రెసిడెన్షియల్స్గా ఉన్న కాలనీస్ అన్ని ఇప్పుడు కమర్షియల్ అయిపోయాయి, అన్ని కమర్షియలే. కానీ ఒకటి మాత్రం వాస్తవంగా మెచ్చుకోవచ్చు, వాటర్స్కి ఆ నాలాలు మీరు అన్నట్టుగా బ్లాకేజ్ ఒకటైతే, చెరువులకు కానీ లింక్ చెరువులు ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ కరెక్ట్గా లేకపోతే కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. అవును, 100% లింకులు లేవు. లింకులు ఉన్నా కూడా ఇది ఫుల్ అయితే అటుపోవడం, అది ఫుల్ అయితే ఇటుపోవడం ఉంటుంది. అట్లా లేకుండా దేనికది దానికి ఇప్పుడు అందంగా సుందరీకరించారు, కానీ దాని ఇన్ఫ్లో అవుట్ ఫ్లోలు మూసేస్తే ఇంకెందుకు, అవి రోడ్ల మీదకి వచ్చి ఆగుతుంది, అవి అట్లా ఉన్నాయి సంగతి. సో వాట్ ఎవర్ మనం మారాలి. ఫస్ట్ చెత్తలు వేసేటోళ్ళు, నీ దగ్గర ఈ మ్యాన్ హోల్స్ అవి ఉంటాయి కదా, రోడ్డు మీద కూడా ఇప్పుడు ఒక బాటిల్ కనపడింది అనుకో, అక్కడ మ్యాన్ హోల్ నువ్వు కూడా వెళ్ళేటప్పుడు అంత అది అందులో పడు, డస్ట్బిన్లో పెట్టంగా తడి చెత్త పొడి చెత్త రెడ్ 3 ఉన్నాయి బాక్సులు, అవి ఏమేవాడు అసలు నువ్వు కూడా వేలే బాటిల్, నీ తప్పు కాదు, కానీ నువ్వు తన్ని దాన్ని మ్యాన్హోల్లో వేస్తావు. సో అది తప్పు. అట్లాంటివన్నీ చేస్తే అవి లోపల బ్లాక్ అయిపోతూ ఉంటాయి, ఎవరు తీస్తారండి? ఇప్పుడు వాళ్ళు కూడా శుద్ధి కార్మికులు కూడా పాపం, మనం అంత చెయ్యొద్దు, వాళ్ళు చేసేదే పని అంత, అంటే ఎవరు చేయలేని పని అది, ఇంకా 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 పని పెట్టదు. పైగా వర్షానికి మీరు అన్నట్టుగా చెత్తతో పాటుగా మట్టి కూడా కొట్టుకొచ్చి కుప్పలు తేరిపోయి ఉంటుంది, మట్టి నాలా పూడి చేసి ఉంటుంది, ఆ పూడికలు తీస్తేనే సగం దీనికి 50% సొల్యూషన్ వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. ఇది ఏం తెలుసా, పొద్దున జిహెచ్ఎంసీ వాళ్ళు నీట్గా రోడ్లన్నీ ఉడిచేసి ఇట్లా మట్టి కుప్పలు పెడతారు, వీళ్ళు కుప్పలు పెట్టి అది ఎప్పుడు తీస్తారో తెలియదు, కానీ ఈలోపు వర్షం పడి ఆ కుప్ప అంతా నాలాల్లోకి వెళ్ళిపోతుంది. అట్లా కూడా అయిన సందర్భాలు ఉన్నాయి బోల్డ్. అది మట్టి పూడికలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే నిజంగా ఈ సిచ్యువేషన్ ఏ సిటీస్లో రాదు. థ్యాంక్ యూ దాసర్ గారు. సో మొత్తం మీద చేంజ్ మనలోనే రావాలి అనేది దాసర్ గారు చెప్తున్నారు. మరి నిజంగా ఈ సమస్య ఎక్కడ మూలం ఉంది అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.